ఒప్పుకోము, నేను ఈ ప్రాజెక్టు గురించి ఉద్యమం చేసిన నా నియోజకవర్గంలో అని కూడా ముఖ్యమంత్రి చెప్పడం కూడా జరిగింది. సకల విధాలుగా హరీష్ అన్న గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, మా ఉన్న యంత్రాంగం కానివ్వండి, సకల విధాలుగా ఒప్పియాలే వీళ్ళను అనేసి ప్రయత్నించడం కూడా జరిగింది. ఒప్పుకోలేదు, మాకు అంటే ఇవ్వము అని చెప్పడం జరిగింది. ఎక్కడ చేయాలి అని అంటే మేడిగడ్డ ప్రాణహిత 365 రోజులు అక్కడ నీళ్ల సౌలభ్యం ఉన్నది. అక్కడ మన నీళ్లే సిఎఫ్డిసి ఇచ్చిన నివేదిక ప్రకారమే మేడిగడ్డను కట్టడం జరిగింది. మేడిగడ్డ దగ్గర నుంచి వెళ్ళి కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి వెళ్ళి నీళ్లు ఎత్తిపోసుకొని అన్నారం సుందిల్లా, ఆ అన్నారం సుందిల్లా నుంచి వెళ్ళి ఎల్లంపల్లె నుంచి వెళ్ళి నంది పంప్ హౌస్ నుంచి గాయత్రి నుంచి వెళ్ళి అన్నపూర్ణ నుంచి వెళ్ళి రంగనాయక సాగర్ నుంచి వెళ్ళి మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి కొండపోచమ్మ సాగర్ నుంచి వెళ్ళి మొన్నటికి మొన్న ఓపెన్ చేసిన గంధమల్లెకు కూడా వచ్చేది కాళేశ్వరం నీళ్లే. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ లక్షల కోట్ల అవినీతి జరిగింది, ఏమైంది? ఇక ఎల్లంపల్లి అని మాట్లాడుతాను కదా, ఆ ఎల్లంపల్లి గురించి కూడా నేను చెప్తా. ఎల్లంపల్లి దగ్గర శంకుస్థాపన చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ వాళ్ళు 2004లో. 2004 నుంచి వెళ్ళి 2014 వరకు కూడా వాళ్ళు పనులు పూర్తి చేయలేదు, భూసేకరణ జరగలేదు, భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు. భూసేకరణ జరిపింది, నష్టపరిహారం చెల్లించింది కేసీఆర్ గారు. 2016లో ఎల్లంపల్లిని ఓపెన్ చేసింది, ఒక రూపు రేఖలు తీసుకొచ్చింది కూడా కేసీఆర్ గారే. ఇక ఎల్లంపల్లి ఎవరు కట్టించారు చెప్పాలి. ఇక ఎల్లంపల్లి గుండెకాయ అంటాడు, ఓసారి పోతాడు మేడిగడ్డ గుండెకాయ అంటాడు, హరీష్ రావు నీ గుండె పోతే బతుకుతుందా అంటాడు. ఎల్లంపల్లి గుండెకాయకు ఊపిర్లూదింది కేసీఆరే, మేడిగడ్డకు ఊపిర్లూదింది కేసీఆరే. ఇప్పుడు ప్రకృతి కాలం అన్ని ఇప్పటిదాకా వేదాంతం సిద్ధాంతం మాటలు మాట్లాడింది కదా వెంకటు. మరి ప్రకృతి కాలం ఎస్ఎల్బిసి దగ్గర కూడా చెప్పింది కదా, సుంకిశాల దగ్గర కూడా చెప్పింది కదా, పెద్దవాగు దగ్గర కూడా చెప్పింది కదా. మరి వెంకట్ గారు మీరు ఆగండి, మీరు మాట్లాడుతారు, మీరు ఆగండి వెంకట్ గారు ఆగండి. పోలవరం గొట్టకపోయినా, సుంకిశాల గొట్టకపోయినా, ఎస్ఎల్బిసి ఏదైనా కూడా అక్కడికి ఏ కమిటీ రాదు, ఏ కమిషన్ రాదు, ఏది రాదు. ఎందుకంటే 2 జాతీయ పార్టీలకు ఒకటే ఒక నాయకుడు, ఆయనతోటే తలనొప్పి ఉన్నది. ఎవరు? ఆయన కేసీఆర్ గారిని ఏ విధంగా చేసి అయినా చరిత్రహీనుణ్ణి చేయాలి. ఎందుకు చరిత్రహీనుణ్ణి చేయాలంటే రేపు రాబోయే రోజులలో 2 పార్టీలకు మొగుడు కేసీఆర్ కాబట్టి చరిత్రహీనుణ్ణి చేయాలి అని చూస్తున్నారు. రైట్ భావన్ గారు ఒక మాట కాళేశ్వరంపై చర్చకు కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారా? ఇదే చర్చ విషయంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. హైకోర్టు కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ చేయండి అని చెప్పడం కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముందుకు వచ్చింది, కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి నిన్న వివేకానంద్ ఎమ్మెల్యేతో పాటు మరి కొంతమంది కూడా స్పీకర్ని కలిసి ప్రయత్నం చేశారు. సో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎప్పుడైతే అసెంబ్లీలో మరి మొట్టమొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరంపై వస్తున్న ఆరోపణల మీద ఆయన స్వయంగా వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారా, ఆయన వాదన వినిపిస్తారా దీంట్లో? ఎందుకంటే హరీష్ రావు ఒకసారి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు, సో 2వ టర్మ్లో కేసీఆర్ మాత్రమే ఆ శాఖను చూశారు. సో దీని బాధ్యత మొత్తం కేసీఆర్ది. ఆయన అసెంబ్లీకి వస్తారా రారా చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలా వద్దా అనేది అంటే ఆయన కొంచెం ఏజ్ ఫ్యాక్టర్, కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారిని ఎవరు అసెంబ్లీకి రావాలని కోరుకుంటలేరు. ఎందుకంటే ఈ చిల్లర మల్లర నాయకులందరూ ఏదైతే మాట్లాడతారో ఆ మాటలను తట్టుకునే శక్తి ఆయనకు ఉంది. కానీ ఆ మాటలు ఆయన పడొద్దని మేమందరం అనుకుంటున్నాము. అసలు హరీష్ అన్న కేటీఆర్ గారు మాట్లాడితేనే మైకులు కడిగేస్తున్నారు. హరీష్ అన్న మాటలకే సమాధానాలు చెప్తలేరు, జగదీష్ అన్న మాటలకే సమాధానాలు చెప్తలేరు ఈ నాయకులు. ఇక ఆయనకేం చెప్తారు? ఆయన ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తారు, ప్రజాక్షేత్రంలోనే నిజాలని తెలిస్తే. ఇంకొకటి, కాళేశ్వరం ప్రాజెక్టు దొంగ ప్రాజెక్ట్ అని ప్రచారం చేయడం వల్ల కూడా నయమైందండి. ఎందుకు చెప్పాలా? ప్రతి ఒక్కరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలని అక్కడికి పోయి చూస్తున్నారు. నిన్నటికి నిన్న నేను ఒకటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పైన ఒక ఫిజిక్స్ లెక్చరర్ ఒక ఫ్యాకల్టీ మొత్తం వచ్చిండ్రు, రిటైర్డ్ వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే అబ్బా నేను మస్తు సంతోషపడ్డా అండి.
అసలు ఎల్లంపల్లె ప్రాజెక్టు శ్రీనివాస్ అన్నాడు గారు, కదా, మళ్ళీ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక చిన్న ప్రాజెక్టు డౌట్. నుంచి రేవంత్ పవన్ రెడ్డి గారు ఒక ఏమన్నా మాట, బిల్లులు మళ్ళీ డౌట్ ఇప్పుడు ఎత్తుకుపోతాడా? అడగాలి. పవన్ గారు, ఈ పవన్ ఎల్లంపల్లి గారు, ప్రాజెక్టు నుంచి వెళ్ళి పవన్ గారు ఒక పోయేటి మాట. నీళ్లు పవన్ గారు వెంకట్ గారు అదే చెప్తున్నారు ఒక డౌట్, వెంకట్ గారు అదే పవన్ చెప్తున్నారు గారు ఒక డౌట్. చెప్పండి. పవన్ గారు ఒక డౌట్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక్క మాట మిమ్మల్ని స్ట్రైట్ గా అడుగుతున్నా పవన్ గారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి మీరు చాలా గొప్పగా చెప్పారు, మేము దాన్ని ఏం ఇది చేస్తలేం కానీ ఇప్పటి వరకు మేడిగడ్డ బెరాజ్ మేడం, అది బ్రిడ్జ్ కాదు. దాని ద్వారా ఎన్ని నీళ్ళు ఆపిరు, ఎంతమందికి, అదే మళ్ళీ ఎంత లిఫ్ట్ చేసినా చెప్తే అయిపోతుంది కదా. అసలు నీళ్ళు ఆపిరా? నీళ్ళు అసలు ఆపే ఛాన్స్ ఉందా? మేడిగడ్డకు ఎంత ఖర్చు అయింది నీకు తెలుసా? మేడిగడ్డకు ఎంత ఖర్చు అయింది నీకు తెలుసా? ఒక మాట, లక్షల ఒకసారి కోట్లు, లక్షల ఒక 3,000 కోట్లు నీళ్ళ కోట్లు పాలై అయింది. ఒక 3,000 కోట్లు చెప్తున్నారు కదా అయింది. ప్రతిరోజు. మేడం, ఒక మాట చెప్తున్నా చూడండి. మేడిగడ్డకు ఒక మాట ఎంత చెప్తున్నా ఖర్చు చూడండి. అయింది? ఒక మాట మేడిగడ్డ చెప్తున్నా దగ్గర చూడండి. ఎన్ని పియర్స్ ఒక మాట చెప్తాను వినండి. పవన్ గారు, పవన్ గారు, పవన్ గారు ఒక మాట, పవన్ గారు ఒక మాట, అది చెప్తే పవన్ గారు నేను ఒక తిరిగి మాట, సమాధానం ఒక మాట, పవన్ గారు, పవన్ గారు ఒక మాట. నేనేమంటున్నా అంటే సరే ఒక 3,000 కోట్ల రూపాయలు అయింది అనుకున్నాం సరాసరిగా. నేనేమంటున్నా అంటే మేడిగడ్డ బెరాజ్ ద్వారా నీళ్ళు ఆగితేనే ఆ ప్రాజెక్టుకు విలువ. నీళ్ళు ఆగకపోతే ఆ ప్రాజెక్టు విలువ ఉండదు. అది బ్రిడ్జ్, సామాన్య బ్రిడ్జ్ లాంటిది. నీళ్ళు ఆగినప్పుడే రైతులకు ఉపయోగం జరుగుతుంది, పంట పొలాలకు ఉపయోగం జరుగుతుంది. ఆగినప్పుడు దాన్ని ఇంకా మనం ఎందుకు గొప్ప క్లెయిమ్ చేసుకోవాలని అడుగుతున్నాను నేను. ఓకే ఓకే పవన్ గారు తెలియని బాధన అనవసరం. అరే, ఇప్పుడు ఇప్పుడు నేను అడిగింది తప్ప, నాగార్జున- అది మీరు చెప్పేది తప్ప, నాగార్జున ఒక మాట, నా సాగర్ ప్రశ్న తప్ప, వచ్చింది. పవన్ గారు, నా గేట్లు ప్రశ్న తప్ప, ఎత్తిరా ఎత్తలేదా? నా ప్రశ్న తప్ప, శ్రీశైలం డ్యాముకు నీటి దాని మీద వరద నాకు వచ్చింది. ఆన్సర్ లేదా? గేట్లు ఎత్తిరా ఎత్తలేదా? అది ఎప్పుడు అరే, ఫస్ట్ పవన్ గారు మీకు కూడా అర్థం కావట్లేదు. నా ప్రశ్న తప్ప రైటా? అది నిలబడుతుంది, అది నిలబడుతుంది, అది నిలబడడం నిలబడుతుంది. నిలబడడం మొన్నటి కాదు దాకా పవన్ గారు, యుద్ధ ఎన్ని దందాలు నెలలు చేసుకొని ఆపినా నీళ్లు లేకపోయినా గొప్ప కూడా ప్రయత్నం అది చేస్తున్నారు రిపేర్ కదా, ఇన్ని చేయలేక ప్రయత్నాలు కేసీఆర్ చేస్తున్నారు గారి కదా. మీద రైట్ రైట్ ఒక్క నిమిషం ఇద్దరు ఒక్క నిమిషం. మీరు అర్థం చేసుకుంటలేరు. ఓకే ఓకే జయరామ్ గారు ఫైనల్గా ఒక కంక్లూజన్ పవన్ గారు జయరామ్ గారు ఫైనల్గా ఒక కంక్లూజన్ ఇవ్వండి. ప్రజల సొమ్ము దుర్వినియోగం అయిపోయింది, గోదావరి పాలు అయిపోయిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అదే క్రమంలో బీఆర్ఎస్ కూడా ఇదే ప్రజల సొమ్ముతో కాళేశ్వరం నిర్మించింది. వాస్తవానికి దీంట్లో ప్లస్ ఎవరికి మైనస్ ఎవరికి? సో మొత్తానికి కాళేశ్వరం పనికొస్తా పనికిరాదా? ఒకటే నిమిషంలో చెప్పండి, టైం అప్. ప్రాజెక్ట్స్ అంటేనే ఇక్కడ డబ్బులతోని కూడుకున్నది. ఏ పార్టీలో చేసినా, ఏ ప్రభుత్వంలో చేసినా ప్రాజెక్ట్స్ అంటే డబ్బులతో కూడుకున్న వ్యవహారం. ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేసిన ప్రభుత్వాలు ఇదే యూనివర్సిటీల మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయదని ఏ ప్రభుత్వం అడుగుతలేదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రాజెక్టుల మీద డబ్బులు పోయినాయని అడుగుతుంది, కానీ యూనివర్సిటీలు కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలని ఏ ప్రభుత్వం అడగలేదు. ఇది ఎందుకు అడగదు కాంగ్రెస్? ఇప్పుడు కాంగ్రెస్ దానిపైన ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయదు అంటే, ఈ రోజు ప్రాథమిక పాఠశాలను మీరు ఇంటర్మీడియట్ స్థాయికి తీసుకురండి మీరు చేత అయితే. ఈ ప్రజలకు నిన్న కాక మొన్న ఓ వీరోచిత పలుకులు పలికిండు రేవంత్ రెడ్డి నువ్వు పోయి యూనివర్సిటీ లోపల ఇదే ఈ వెంకట్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేయలేదు? యూనివర్సిటీ లోపల ఎన్ని లోపాలు లేవు? ఆ లోపాలని ఇప్పుడు నువ్వు సరిదిద్దు నీ చేత అయితే. ఆ లోపాల గురించి ఇప్పుడు వెంకట్ మాట్లాడాలి. ఇప్పుడు విషయాలను ఆ లోపాల గురించి యూనివర్సిటీలో కాంగ్రెస్ నిన్న మొన్న పోయి కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ పెట్టడం కాదు. ప్రజాక్షేమం లోపల విద్యార్థుల క్షేమం కోసం నువ్వు మాట్లాడు, విద్యార్థుల అవసరాల కోసం మాట్లాడు. జయరామ్ గారు ఇదేమి మాట్లాడకుండా ఓన్లీ యూనివర్సిటీ ఇష్యూ పెట్టుకోవడం అనేది ఓన్లీ రాజకీయ అంశంగానే ప్రజలు చూస్తారు తప్పితే ఇది ప్రజా ప్రయోజనాలకు ఎలాంటి ఉపయోగం లేదు అంశం అనేది నేను క్లియర్ చెప్పదలుచుకున్నాను. ఓకే థ్యాంక్ యూ. మొత్తానికి డిబేట్లో పాల్గొన్న డాక్టర్ జయరామ్ గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులు వెంకట్ గారికి, బీఆర్ఎస్ నాయకులు పవన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో మార్నింగ్ డిబేట్లో